90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హలో అన్వర్ గారు, సార్ ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ నాకు తెలిసి అన్నే నేను చూసినటువంటి అతి కొద్ది మంది స్పీకర్స్లో చాలా మందితో వర్క్ చేస్తున్నాను కాబట్టి నాకు ప్రతి ఒక్కరి ఎనర్జీ తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. ఈ సబ్జెక్ట్ కొన్నిసార్లు చూసినప్పుడు మీరు లేకపోతే అసలు ఎన్ని ఎపిసోడ్స్ వచ్చాయా అనిపిస్తుంది నాకు. ఎన్ని ఎపిసోడ్స్, వాట్ ఎనర్జీ, వాట్ ఇది అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఒకలాంటి ఎంతమంది దీని మీద బతుకుతున్నారా నాయన, అంత పాజిటివ్ ట్రామాలోకి తీసుకుని వెళ్ళిపోతున్నారు. పాజిటివ్ వైబ్స్ కానివ్వండి. ఈ సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత, ఎస్పెషల్లీ లా ఆఫ్ అట్రాక్షన్లో మీరు వచ్చిన తర్వాత ఒక ఎనర్జెటిక్, ఇంకా ఇలా చెప్పకూడదు కానీ స్ట్రక్చర్ మీద ఉన్నోడు కూడా లేచి డాన్స్ చేశాను. అవును, ఎందుకంటే నా లైఫ్ నేను ఆల్మోస్ట్ అంటే జీరో కాదు మైనస్లోకి వెళ్ళిపోయిన కూడా నేను ఎప్పుడైతే వచ్చానో నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది సబ్జెక్ట్ మీద. ఓ బాబో, ఎన్ని పుస్తకాలు చదివితే రాని కాన్ఫిడెన్స్. లా ఆఫ్ అట్రాక్షన్ అని కొన్ని టెక్నిక్స్ ఉంటాయండి, అది ఫాలో అయితే ఇంకా ఎంత కాన్ఫిడెన్స్ వస్తుందంటే ఇంకా లైఫ్ తిరుగు ఉండదు. ఇందాక నా మైండ్లో బిఫోర్ దట్ స్టార్ట్ చేయకముందు నేను రీసెంట్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు కూడా చాలామంది ఒక అతను అడిగాడు అనమాట నా కోచ్. సో వాట్ ఈజ్ యువర్ మెయిన్ ప్రాబ్లం అంటే అందరూ చెప్పేది ఏంటంటే, సార్ ఇప్పుడున్న ఫ్యూచర్ నెక్స్ట్ ఉంటుందా, ఇలాగే కంటిన్యూ అవుద్దా, లేదా గ్రోత్ అయిన మధ్యలో అయిపోద్దా, అందరూ అదే భయం అదే అడిగారండి. వాట్ ఫియర్ ఈజ్ స్టాపింగ్ యూ అని ఫస్ట్ క్వశ్చన్ అడిగాడు అతను. అంటే అందరూ ఇదే, ఇప్పుడు బాగుంది లైఫ్, నెక్స్ట్ ఇలాగే ఉంటుందా, నెక్స్ట్ ఇయర్ అలాగే ఉంటుందా, ఇలా రకరకాలు. సో దాని నుంచి అబండెన్స్ మైండ్ సెట్కి రావడానికి లా ఆఫ్ అట్రాక్షన్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. అంటే ఫ్యూచర్ స్టాంప్ వేసి మీకు ఇచ్చేస్తుందండి. ఫ్యూచర్, మీ ఫ్యూచర్ సేఫ్ అని మీరు నిజంగా స్టాంప్ వేసుకోవాలనుకుంటే మీ లైఫ్ మీద లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోమని చెప్తాను పక్కా. ఎందుకంటే ఒకప్పుడు నాకు భయం ఉండేది. ఓకే, ఇయర్ అయిపోయింది, నెక్స్ట్ ఇయర్ అలా ఉండేది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఎన్ని సంవత్సరాలైనా మీరు కళ్ళు మూసుకున్న లైఫ్ ఒక హైవే మీద వెళ్ళిపోతుంది అని మధ్య స్పీడ్ బ్రేకర్స్ ఉండొచ్చేమో కానీ లైఫ్లో ఇంకెక్కడ తిరిగి ఉండదండి లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల. నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, కాన్ఫిడెంట్గా. Fantastic. Thank you so much for that. Yes. So ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఎస్, ఈ వీడియోలో నేను రీసెంట్గా కొత్త పాయింట్స్ యాడ్ చేశాను. ఈసారి జరగబోయే April 1st బ్యాచ్ నుంచి కొత్త టాపిక్స్ మీకోసం లాంచ్ చేస్తున్నాను. అదేంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఇంకా ఫాస్ట్గా డబ్బు సంపాదించాలంటే మనకి కావాల్సింది మిలినియర్ మైండ్ సెట్ అండి. సో ఈసారి ఈ April 1st నుంచి ఎంతవరకు లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పాను, ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ ప్లస్ మిలినియర్ మైండ్ సెట్ ట్రైనింగ్ నేను April 1st నుంచి నేను లాంచ్ చేస్తున్నానండి. సో దిస్ ఎక్స్క్లూజివ్ స్పెషల్ బ్యాచ్. సో అయితే నా దగ్గరికి అలా వచ్చిన తర్వాత నేను ఫస్ట్ రిజల్ట్ చూపించిన తర్వాత మాట్లాడతాను. సో ఇలాగా చూస్తే 9th బ్యాచ్ నుంచి అండి 2,16,000. ఒకసారి చూడండి, ఎప్పుడు నుంచో పెండింగ్ ఉన్న డబ్బులు నాకు వచ్చాయి. పెండింగ్ ఉన్న డబ్బులు. ఫ్యాంటాస్టిక్ అండి. మై డియర్ ఆల్ మిలీనియర్స్, చాలా రోజులు సంతోషంగా ఆనందంగా ఉంది. అంటే ఈరోజు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది, ఎందుకంటే చాలా నెలల పెండింగ్లో ఉన్న డబ్బులు 2,16,000 రూపాయలు ఈరోజు రావటం జరిగిందనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్, మనీ అండ్ గురూజీ, వెరీ వెరీ హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ టు వెరీ పవర్ఫుల్ సిగి మూలిక. ఓకే, ఇరిసింగి మూలిక. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. చూశారు కదండి, 2,16,000. 2,16,000. అంటే ఎప్పుడైనా డబ్బు రైట్ టైంలో వస్తేనే మనకు చాలా ఉపయోగపడుతుందండి. అందుకే చెప్తుంటామండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక తండ్రి కూతురు పెళ్లి చేస్తున్నప్పుడు డబ్బులు ఎప్పుడు అవసరం, ఆ పెళ్ళిని అవసరం, పెళ్ళి అయిపోయిన వస్తే ఏంటి ఉపయోగం. సో అందువల్ల చెప్పేది అంటే లైఫ్లో సక్సెస్ కానీ డబ్బు కానీ హెల్త్ కానీ రైట్ టైంలో వస్తే కిక్ వేరండి. సో ఇది ఎలా ఉంటుంది అంటే మామూలు కాదు. సో అందుకే చెప్తున్నాను, మీరు నిజంగా సక్సెస్ సాధించాలనుకుంటే లా ఆఫ్ అట్రాక్షన్ ప్లస్ మిలియనర్ మైండ్ సెట్ ట్రైనింగ్ రండి. అయితే ఈ రోజు ఈ వీడియో చెప్పబోయేది ఏంటంటే, సో ఈరోజు 24, సో ఈ 26 లోపు మార్చ్ మంత్లో ఏముంటుందంటే మీకు యూనివర్స్ ఆల్వేస్ హెల్ప్ చేయడానికి ట్రై చేస్తుంటుందండి. సో రీసెంట్గా నేను చదివిన చాలా పుస్తకాలు, ఇక్కడ నుంచి ప్రతి వీడియోలో ఒక్కొక్క పుస్తకం మీకు పరిచయం చేస్తుంటాను. అయితే సార్ ఈ పుస్తకాలను మేము కొనుక్కోవాలి మీరు అని అనుకోవద్దు, ఎందుకంటే ఈ పుస్తకాలు ఉన్న కంటెంట్ అంతా కూడా నేను మీకు ఈసారి జరగబోయే బ్యాచ్లో నేను ఇస్తున్నాను. అయితే ఒకటే చెప్తానండి, మనం ఫ్రూట్ జ్యూస్ తాగాలనుకోండి, మార్కెట్కి వెళ్ళి ఫ్రూట్స్ కొనుక్కొని చెక్కేసి మిక్సీలో వేసి జ్యూస్ తీసి తాగడం ఒక లెక్క. డైరెక్ట్గా నాలంటి దగ్గరికి వస్తే నేనే జ్యూస్ తీసి గ్లాసులో ఇచ్చేస్తాను అనమాట. సింపుల్, టైం అంతా సేవ్ అవుతుంది, ఎనర్జీ కూడా వస్తుంది. నేనేం చేస్తానంటే కొన్ని 100 పుస్తకాలు చదివాను, అలాంటి పుస్తకాలు నేను మీకు ప్రతి వీడియోలో చూపిస్తాను. ఆ కంటెంట్ నేను మీకు ఈసారి జరగబోయే April 1st బ్యాచ్లో ఇస్తున్నాను. సో అయితే చెప్పే టెక్నిక్ అనేది మార్చి 26 లోపు చేయాలి. ఏం చేయాలంటే ఇక్కడ చూసుకుంటే ఏంటి సరే మార్చి మంత్లో ఏంటంటే, మార్చి మంత్ ఇస్ ద మోస్ట్ స్టేబుల్ టైం ఫర్ ద ఇయర్ ఆఫ్ 2020. మీరు సంవత్సరం మొత్తమే తీసుకుంటే మార్చి అనేది పీక్ టైం. ఎందుకంటే అందరికీ దేవుడు గుర్తొస్తాడు, ఎందుకంటే ఎగ్జామ్స్ కాబట్టి. పిల్లలకి దేవుడు గుర్తొస్తాడు, తల్లిదండ్రులు కూడా దేవుడు గుర్తొస్తాడు. ఎందుకంటే మార్చి అనేది ఫైనాన్షియల్ ఇయర్. ప్రతి ఒక్కరు అంటే ఈవెన్ బిజినెస్ పీపుల్ కూడా మార్చ్ అనేది చాలా, అలా యూనివర్స్ కూడా మార్చ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇయర్. ఎందుకంటే ఇంపార్టెంట్ మంత్. ఈ మంత్లో ఏమవుతుందంటే కాస్మిక్ ఎనర్జీస్ బ్యాలెన్స్డ్గా ఉంటాయి.
కాస్మిక్ ఎనర్జీ ఇది నమ్మండి. ఈ వీడియో మీరు చూసినప్పుడైతే 26 లోపు నేను చెప్పిన టెక్నిక్ చేయండి, చాలా రిజల్ట్స్ వస్తాయి. ఏం చేయాలి, ఈ 26th ఏదైతే ఉందో ఆస్ట్రాలజీ పరంగా, న్యూమరాలజీ పరంగా ఫాస్టెస్ట్ మంత్ ఫర్ మేనిఫెస్టేషన్ అండి. ఫాస్టెస్ట్ మంత్. నాకు మార్చి వచ్చిందంటే పండగ, ఎందుకంటే నేను మార్చిలో ఏం చేసుకుంటానంటే మొత్తం బ్లూ ప్రింట్ రెడీ చేసేసుకుంటాను. ఈ మంత్లో కానీ ఎవరైతే పర్ఫెక్ట్గా వాడుకుంటారో మీ లైఫ్ అద్భుతంగా ఉంటుంది. అయితే ఏం చేయాలో కూడా నేను చెప్తాను. సో ఈ నేను కొన్ని స్టెప్స్ చెప్తాను. ఈ స్టెప్స్ని మీరు ఫాలో అయితే మీ బ్యాడ్ ఎనర్జీ అనేది ఆటోమేటిక్ క్లియర్ అయిపోద్దండి. మీకు ఒకటే చెప్తాను, ఎప్పుడు కూడా ఏంటంటే మనకు రావాల్సిన డబ్బు కానీ అన్ని రెడీగా జస్ట్ ఒక 3 ఇంచెస్ థింక్ అండ్ గ్రో మనం ఇందాక అనుకుంటాం మాట్లాడేవాడిని. థింక్ అండ్ గ్రో చిన్న పుస్తకంలో ప్రతి మనిషికి సక్సెస్ డబ్బు అంతా కూడా 3 ఇంచుల డిస్టెన్స్లో ఉంటుందండి. కేవలం 3 ఇంచెస్ డిస్టెన్స్లో. చాలా మంది ఆ 3 ఇంచెస్ దగ్గర చాలా మంది క్విట్ అయిపోతారు. ఆ 3 ఇంచెస్కి మనకి ఏంటంటే బ్యాడ్ ఎనర్జీ ఉంటుందండి. ఆ ఎనర్జీ వల్ల చాలా మంది మనకు డబ్బు అనేది రాదు. సో ఇప్పుడు ఈ గన్ని చెప్పే టెక్నిక్ చేస్తే బ్యాడ్ ఎనర్జీ మొత్తం క్లియర్ అయిపోద్ది. సో ఏం చేయాలి, ఫస్ట్ స్టెప్ నెంబర్ 1, ఈ వీడియో మీరు చూసిన కానీ ఇమీడియట్గా మీరు ఏం చేయాలంటే మనం ఏదైతే మనం స్నానం చేసినప్పుడు బకెట్లో మనం ఏదైతే బాడీ వాష్ ఉందో కంపల్సరీ దానికి మీకు ఒక గుప్పెడు సాల్ట్ యాడ్ చేసుకోండి, కల్లుప్పు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఒక ఐటెం వండాలనుకోండి, ఏం చేస్తాం, బౌల్ క్లీన్ చేసుకుని వంట వండుతాం. ఎంత ఇదైనా కూడా కాస్ట్లీ బౌల్ అయినా ముందు క్లీన్ చేసుకోవాలి, లేకపోతే ఏమో స్మెల్ వస్తుంది. సో మనం కూడా మనకు రిజల్ట్స్ రావాలంటే ఫస్ట్ మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తీసుకోవాలి. ఇది ఎలా అంటే సాల్ట్ యాడ్ చేసుకుని ఏం చేయాలంటే బాత్ చేసేటప్పుడు మనం రిన్స్ చేస్తాం కదా, నా ఒంట్లో నుంచి ఉన్న నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది అని అనుకోండి. వాటర్కి ఆ పవర్ ఉంటుంది. అందుకే మీరు పుణ్యక్షేత్రాలకి ఎక్కడికి వెళ్ళిన కొంతమంది నదీ స్నానం చేసిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చిందో చాలా ఫ్రెష్గా అనిపిస్తారు మనకి. ఎందుకంటే మీరు బాగా స్ట్రెస్ అయినప్పుడు నేను ఒకటే చెప్తా, సాల్ట్ వాటర్ బాత్ చేయండి. మొత్తం మీరు స్నానం చేసి వచ్చిందో చూడండి, యూ ఫీల్ సో ఫ్రెష్. ఏమైంది, ఆ ఒంటి మీద నెగిటివ్ ఎనర్జీ ఎలా ఉంటుందంటే చాలా బరువుగా ఉంటుంది అనమాట. మీరు ఎప్పుడైనా మనకి స్నానం చేసిన ఈజీగా తెలిసిపోతుంది, చాలా తేలిగ్గా ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే నేను చెప్పిన టెక్నిక్స్ చేయాలి. దాని తర్వాత స్టెప్ నెంబర్ 2, ఆ సాల్ట్ బాత్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే మన క్యాండిల్ వెలిగించుకోవాలి. దిస్ ఇస్ ద లక్ మేనిఫెస్టేషన్. చాలా మంది వర్క్ మీద అంటారు, వర్క్ లక్ కూడా యాడ్ అయితే ఇంకా ఫాస్ట్గా డబ్బు వస్తుంది. ఇక్కడ ఏంటంటే క్యాండిల్ వెలిగించి ఇంట్లో సౌత్ వెస్ట్ కార్నర్, మళ్ళీ చెప్తాను, కార్నర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, లేకపోతే మనం కార్నర్ అయిపోతాం చాలా మందికి. సో సౌత్ వెస్ట్ కార్నర్లో మీ బెడ్రూమ్ ఏదైతే ఉంది, సౌత్ వెస్ట్ కార్నర్లో ఒక క్యాండిల్ వెలిగించి సాల్ట్ బాత్ చేసిన తర్వాత సో ఏం చేయాలంటే ఈ క్యాండిల్ మీరు వెలిగించినప్పుడు సౌత్ వెస్ట్ కార్నర్లో గోడ దగ్గర పెట్టకూడదు. గోడకి ఎక్కడ పెట్టాలి, ఏదర్ టేబుల్ ఆర్ ఫ్లోర్ మీద మాత్రమే పెట్టాలండి. దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఈ మంత్లో మాత్రమే మీరు చేయాల్సిన టెక్నిక్. సో దాన్ని పెట్టుకుని దాన్ని చూస్తూ ఏం చేయాలంటే స్టెప్ నెంబర్ 3, నేను ఒక టెక్నిక్ ఇస్తాను. సో మీరు ఇలాగా చూడండి, అందరూ కూడా నేను చూపిస్తాను. ఇలాగా ఈ 3 వేలు కనెక్ట్ చేయండి. ఈ 3 వేలు ఇవి జనరల్గా ఏముందంటే మన బ్రెయిన్ యొక్క ఎండింగ్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఎప్పుడైనా మీకు స్ట్రెస్ అనిపించినప్పుడు వెరీ సింపుల్, ఇలా గట్టిగా మీరు ప్రెస్ చేసి ముక్కుతో గాలి పీల్చి అని వదిలేస్తే లా ఆఫ్ అట్రాక్షన్ లెట్ గో. నేను రీసెంట్గా చెన్నై ట్రైనింగ్ వెళ్ళాను, అంతా లెట్ గో అని చెప్పారండి. ఊర బాబు లెట్ గో అనేది ఇంత ఇంపార్టెంటా? సో అంటే ఇలా వెళ్ళిపోతే అలా వచ్చేస్తుందండి డబ్బు. ఆ లెట్ గోని పంపాలి, కానీ మనం పంపించిన దారి తెలియదు అనమాట. సో మీరు ఏం చేయాలంటే 3 వేలు ఇలా పెట్టి ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ పెట్టి ఇక్కడ మీరు ఈ విధంగా పెట్టడం వల్ల కూడా ఏమవుతుందంటే యూ విల్ యాక్టివేట్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. అండ్ థర్డ్ ఐ, సో ఈ టైంలో మనం పడుకుని ప్రశాంతంగా ఐస్ క్లోజ్ చేసి ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను. ఇక్కడ ఇలా పెట్టి సింపుల్గా ఒక మంత్ర ఇస్తాను, వెరీ పవర్ఫుల్ టెక్నిక్. ఏంటంటే మీరు ఏం చేయాలంటే ఇది మీరు మళ్ళీ చెప్తానండి, టేక్ ఇట్ 3 డీప్ బ్రీత్స్ పీల్చుకోండి. 3 సార్లు బాగా గాలి పీల్చుకున్నప్పుడు వెరీ ఇంపార్టెంట్. చాలా మంది లంగ్స్లోకి పీల్చుకుంటారు, లంగ్స్లోకి పీల్చుకోకూడదు. చెస్ట్ ఎనర్జీ సెంటర్ ఎప్పుడు ఇక్కడ ఉంటుందండి, నాభి దగ్గర ఉంటుంది. మీరు గాలి పీల్చుకున్నప్పుడు ఈ ఎనర్జీ సెంటర్ దగ్గరికి వెళ్ళాలి ఎప్పుడు కూడా. చాలామంది ఇలా అంటారు, దట్ ఈస్ అ రాంగ్ బ్రీతింగ్ టెక్నిక్ అనమాట. యూ నెవర్ యాక్టివేట్ యువర్ ఎనర్జీ సెంటర్. సో అలా పీల్చుకున్న తర్వాత ఇలా పెట్టి ఒక వర్డ్ చెప్తాను సార్, సింపుల్. ఈ వర్డ్ మీరు కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, దట్ ఈస్ సి వాల్యూ 97. ఏంటి సార్ ఇది అని అంటే డబ్బు కావాలా, మంత్ర కావాలి, రీజన్ కావాలి. సో ఇలా పెట్టి నేను చెప్పినట్టు చేయండి, కామెంట్ బాక్స్లో కూడా టైప్ చేయండి సి వాల్యూ 97. ఇలా పెట్టి 3 సార్లు గాలి పీల్చుకున్న తర్వాత డీప్ బ్రీత్ చేసిన తర్వాత సే సి వాల్యూ 97 అని ట్వైస్, అలా 2 సార్లు చెప్పండి. అక్కడ మీ మైండ్ అండ్ బ్లో అంటే అలా పెట్టిన తర్వాత మీరేం చేయాలంటే అలా 2 సార్లు చెప్పిన తర్వాత క్యాండిల్ ఊదేసినప్పుడు మీరేమనుకోవాలంటే ఈ రోజుతో నా దరిద్రాన్ని మొత్తం ఆపేస్తున్నాను, లేదా నా నెగిటివ్ నుంచి నా కష్టాలన్నిటి కూడా నేను పూర్తిగా ఆపేస్తున్నాను అనేసి మీరు అనుకోవాలి. ఈ విధంగా కానీ డీప్గా మీరు తీసుకుంటే డీప్లో ఉన్న వాళ్ళు కూడా పైకి వచ్చేస్తారండి. సో దిస్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్. ఇది యూనివర్స్ మీకు నిజంగా హెల్ప్ చేయాలనుకుంటే ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి. ఈ టెక్నిక్ మీరు ఫాలో అవుతుంటే ఎస్ యూనివర్స్ విల్ హెల్ప్ మీ
అని కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి. యూనివర్స్ ఒకటే అంటది ఎస్ బాస్ ఆజ్ఞ ప్రభు అని ఒకటే యూనివర్స్ ఒకటే అంటది, మీరు ఆజ్ఞాపించండి నేను చేస్తా అని అంటది అనమాట. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. రియల్లీ ఫెంటాస్టిక్. అండ్ ఎలా సార్ అంటే సి వాల్యూ 97 అంటే ఏంటి సార్ అదే? ఎస్, దిస్ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్ టెక్నిక్ అండి. చాలా అంటే పవర్ఫుల్ దాన్ని సింపుల్గా అంటే దీని గురించి చాలా మందికి డౌట్ ఏంటండి సి వాల్యూ 97 అసలే మీకు అర్థం కావట్లేదు. ఎప్పుడు కూడా ఒక టెక్నిక్ కన్ఫ్యూజన్తో చేసేదాకన్నా క్లారిటీతో చేస్తే ఎక్కువ రిజల్ట్ వస్తుంది. సో దీని గురించి నేను 3 days చెన్నైలో ఉండి రీసెంట్గా ఒక వరల్డ్ క్లాస్ ట్రైనింగ్కి వెళ్ళి దీని గురించి ఒక చాలా పవర్ఫుల్గా నేను నేర్చుకుని వచ్చాను. 3 days వరల్డ్ క్లాస్ ట్రైనింగ్ వెళ్ళి దీని గురించి ఇంకా బ్రీఫ్గా ఇప్పుడు మీకు ఇచ్చిన ట్రైలర్ మాత్రమే, సినిమా నేను మీకు April 1st నుంచి జరగబోయే దాంట్లో ఇన్ డీటెయిల్గా మీకు చెప్తాను. దీన్ని కానీ వాడుకుంటే మీరు అందులోనే వాల్యూ ఉంది, మీ వాల్యూ కూడా పెరిగిపోతుంది. మేనిఫెస్టేషన్ టెక్నిక్ అండి. ఎస్, చాలా పవర్ఫుల్. నేను మళ్ళీ చెప్తాను, April 1 విడుదల. ఇది April 1 విడుదల చేస్తున్నాను, రెడీగా ఉండండి. ఫెంటాస్టిక్ అండి. సార్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.